నెల్లూరు జిల్లా పడుగుపడిలో మహిళలు నిరసనకు దిగారు. తమ ఇల్లు కూల్చడంపై మహిళలు ఆందోళన చేపట్టారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. స్థానిక సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రక్కన ఉన్న ఇల్లును ప్రభుత్వం తొలగించింది. అయితే తమని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ పునరావాసంపై ఓ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అదే ఆ ప్రభుత్వం స్థలం ఇస్తే చాలా ఈ ముగ్గురు ఉన్నారు దీంట్లో. ఈ ముగ్గురు అసలు ఎవరు దీన్ని చేసింది? వాళ్ళు రావాలని ఈ రోజు మా బతుకులు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈనాడు ఏదో సహాయం చేసే మా బాడీ కూర్చున్నందుక ఆ ఇల్లు కట్టుకోవడానికి మేము రేకులు రూపాయి చిన్న చుప్పులు దోసేసింది. అది దోసినంత కష్టం సార్ మాది. ఎన్ని కన్నీళ్ళు మీద ఆ ఇల్లు కట్టుకున్నాము. అది వచ్చి సింపుల్ గా కూర్చి వెళ్ళిపోయింది ఆ ఇల్లు. ఇప్పుడు దాన్ని లేపాలంటే ఎంత అవుతుందో? ఎంత పొడిచిల్లు కట్టుకోమంటే సింపుల్ గా చెప్పేస్తున్నారా? ఒక పొడిచి లేపాలన్నా లక్షలు కావాలి. ఇప్పుడు అది లేపు కట్టి ఆ ఇంట్లో కావాలంటే ఏంటి మా పరిస్థితి? ఏంటి అందుంది మా కాడ. మీకు ఇక్కడే కావాలా? నందలగుంటలో మీకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టిస్తే అది కూడా అడిగాం మేము.